ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతోపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. ధనుస్సు రాశి వారికి జూన్ నెల ఏ విధంగా ఉండబోతుంది, ప్లస్ లో మైనస్ లో ఏ విధంగా ఉండబోతుంది, ఈ నెలలో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ధనస్సు రాశి వారికి జూన్ నెలలో విదేశీ యోగము, ఒక పెద్ద పెద్ద అవకాశాలు, అదేవిధంగా పెళ్లి యోగాలు, ఈ 3 యోగాలు ఏర్పడబోతున్నాయి. ఒకటి విదేశీ యోగం, రెండవది వివాహ యోగం, మూడవది వచ్చేసి ఒక పెద్ద పెద్ద ఒప్పందాలకు సంబంధించినటువంటి యోగాలు. మరి మీ జాతకరీత్యా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీరు చూసుకోండి. ఒక పెద్ద ల్యాండ్ డీల్ ఏమైనా నడుస్తుందా, అది అవుతుందా కాదా, మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. అక్కడ మంచి దశ ఏర్పడ్డది అంటే కొట్టచ్చు మీరు. మరి విదేశాలకు వెళ్ళాలి, ఏదైనా ఉన్నత చదువులు కానీ లేదా ఇంకేదైనా ఎదురు చూస్తున్నారా? అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు, ఏది సెట్ అవ్వటం లేదు. మరి గడిచిన 2025 జూన్ జూలై నుంచి అనారోగ్య సమస్యలు ఈ రోజు వరకు చాలా నెగిటివ్ ఇంపాక్ట్. మీ ఇంట్లో మీకు నిద్ర పట్టడం లేదు, మీ ఇంటికి ఎవరైనా చేతబడి చేశారా అనేటువంటి బాధలు, అసలు మీకు ఎవరైనా ఏమైనా ప్రయోగం చేశారా అనేటువంటి బాధ, సొంత ఇంట్లో నిద్ర పట్టని రోజులు గడుస్తూ ఉన్నాయి. సొంత ఇల్లును అమ్మాలి అనేటువంటి ఆలోచన, సొంత అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలి అనేటువంటి తపన, ఏదైనా కారు కొనాలని కానీ లేదా వాహనం అమ్మడం అనేటువంటి పరిస్థితులు కావచ్చును, లేదా వాహన ప్రమాదాలు జరగవచ్చును, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చును. ఇలాంటి సంబంధిత విషయాలు మీ జీవితంలో జరుగుతూ ఉన్నవి. నేను చెప్పినవి జస్ట్ 1%, ఇంకా 99% మీ మనసుకే తెలుసు, నా మనసుకు తెలుసు, అంతే. సో ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో మీకు జరిగినటువంటి డ్యామేజెస్ ఏమిటి అనేటువంటివి తెలుసుకోండి. మరి ఇవి ఎన్ని రోజులు ఉంటాయి ఇదే విధంగా, ఇంతేనా మా లైఫ్ టైం, లేదా మాకంటే ఒక గోల్డెన్ పీరియడ్ రాదా? మరి గోల్డెన్ పీరియడ్ ఎప్పుడు ఉంది? ఇలాంటి విషయాలకై మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు చెప్పరు. ఎందుకంటే చాలా మంది నా దగ్గరికి, నేను ఎంతమందితో మాట్లాడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. నెంబర్ ఆఫ్ మంది కొన్ని వేలు ఫీజు తీసుకొని కూడా సరిగ్గా మాట్లాడటం లేదని నాకు వచ్చి చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ నేనే గొప్ప అని నేను చెప్పడం లేదు, నా దగ్గర ఉండేటువంటి సబ్జెక్టు గురించి నేను మాట్లాడుతున్నాను. కనుక ఒకటే చెప్తున్నా, మీరు నాకేం చెప్పాల్సిన పని లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కూర్చోండి నా ముందు, అంతే. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది నేను చెప్పిన తర్వాతనే మీరు నాతో మాట్లాడండి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. కనుక వన్స్ మీ జీవితంలో ఎలాంటి బాధలు, ఎలాంటి సంతోషాలు, ఎలాంటి దురదృష్టమైనటువంటి రోజులు గడుస్తున్నాయి, మీ ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, మీ భార్యాభర్తల సంబంధం కావచ్చును, లేదా మీ ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చును, అన్ని విషయాలు ఇట్లా అద్దంలో మీకు మీరు చూసుకున్న విధంగా నేను మీకు చెప్తా, ఇది గమనించుకోండి. సో ధనస్సు రాశి ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క నెలలో, జూన్ నెలలో విదేశీ ఉద్యోగాలకు సంబంధించినటువంటిది ఏమైనా మీకు అనిపిస్తుంది వెళుతాము అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1-2 సార్లు మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. కొత్త కంపెనీల నుంచి కానీ కొత్త అవకాశాలను ఏమైనా కాల్స్ వచ్చేటువంటి సందర్భాలు ఉన్న ఎడల తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. నేను ఏ రాశిలో కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవడం చెప్పట్లేదు. ఇంటర్వ్యూలలో మీకు విజయం లభిస్తుంది, అయినా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. అష్టమాతు గురువు రాబోతున్నాడు, ఆల్రెడీ వచ్చాడు. మరి దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొంటారు. మన జూన్ 15 తర్వాత ఒక శుభవార్త అయితే వింటారు. జాబ్లో మార్పు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నవి. ఇది లాభాల నెల అని చెప్పుకోవచ్చును. జీతం పెంపు అవకాశము, కొత్త ఆదాయము, బిజినెస్లో లాభాలు, పెట్టుబడులు లాభిస్తాయి, పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. గోచార రీత్యా గ్రహాలకు సంబంధించినటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. మీకంతే, నాకంతే, ప్రధాన మోడీకి వారికి అంతే, మొన్న గెలిచినటువంటి విజయ్కి అంతే, త్రిషకు అంతే, అందరికీ అంతే. కానీ మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి.
అదేవిధంగా ఎటైనా ట్రిప్ ప్లాన్ చేసుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. సాధారణంగా బాగుంటుంది ఆరోగ్యము. ప్రయాణాల వల్ల ఏమైనా అలసట కానీ శ్వాసకు సంబంధించింది కానీ ఉండే పరిస్థితులు అయితే కనబడుతున్నవి. సో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. డాక్యుమెంట్స్ రిలేటెడ్ కానీ పేపర్ రిలేటెడ్ కానీ చెక్స్ రిలేటెడ్ కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం కావచ్చును, ఇలాంటివి జరిగే పరిస్థితులు ఉన్నవి. సో కొత్త కాంట్రాక్ట్స్, విదేశీ కస్టమర్లు, ట్రావెల్స్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి, ఎడ్యుకేషన్ రిలేటెడ్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ బిజినెస్ రిలేటెడ్ లో ఉండేటువంటి వారికి ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా వ్యక్తిగతంగా భార్యాభర్తలకు కానీ లవర్స్ రిలేటెడ్ కానివ్వండి కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి నిశ్చితార్థం దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ఏమైనా ఉన్నట్టయితే అది కొంత సమసిపోయి కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఉంది. కుటుంబంలో శుభకార్యాలు, అదేవిధంగా దత్తాత్రేయ స్వామికి ఏమైనా హోమం కానీ జపం కానీ చేసుకోండి. పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలు అంటే పసుపును కావచ్చును, లేదా అరటి పళ్ళను కావచ్చును, లేదా ఇవి కొంత దానంగా చేసుకోండి. అదేవిధంగా పసుపు రంగు దుస్తులు, చక్కగా ఎల్లో రంగులో ఉండేటువంటి ధోతిని మీరు దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసుకోండి. నెంబర్ 3, నెంబర్ 12, నెంబర్ 15, 21, 30 మీకు ఇవి లక్కీ డేట్స్. అదేవిధంగా పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు దారము చేతికి కంకణ ధారణ చేసుకున్న ఎడల మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా మీకు నెంబర్ 3 లక్కీ నెంబర్ గా చెప్పడం జరుగుతున్నది. ఓవరాల్ గా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో గడుస్తున్న సందర్భాలు అసలే బాగాలేవు. మరి ఇంకా మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో మరి ఎలాంటి దశ నడుస్తూ ఉంది, బుధుని దశ నడుస్తూ ఉందా, లేదా చంద్రుని యొక్క దశ నడుస్తూ ఉందా, లేదా శుక్రుని దశ నడుస్తూ ఉందా, మరి మీకు ఏ గ్రహము యోగకారకుడు, ఏ గ్రహము బాధకారకుడు. సో ఇలాంటి విషయాలకై తప్పకుండా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి వ్యక్తిని నేను. కనుక మనసు నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో మీరెప్పుడు మర్చిపోకుండా ఉంటారు. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు, నైట్ టైంలో మెసేజ్ చేస్తున్నారు. ఇది గమనించుకోండి. నైట్ టైంలో మెసేజ్ చేయకండి, డే టైంలో మెసేజ్ చేయండి, డే టైంలో కాల్స్ మాట్లాడండి. ఎందుకంటే నేను మీకోసం మినిమం ఒక 3 అవర్స్ నేను కూర్చుంటున్నాను. మీకోసం 3 అవర్స్ సుమారుగా ఎంత లేకున్నా కూడా ఒక 8 మందికి మాత్రమే చూడడం జరుగుతున్నది. మినిమం మ్యాక్సిమం 6 మెంబర్స్ టు 8 మెంబర్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మీరు దయచేసి బాధపడకండి. చాలా కాల్స్ చేస్తున్నారు, అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు, లేట్ అవుతుంది అంటున్నారు. సో కొంచెం వెయిట్ చేయండి, అటు ఇటు అయినా కూడా. సో తప్పకుండా కూడా నేను మీకు ఒకరోజు అటు ఇటు అయినా కూడా కొంతమందికి ఇదేమిటి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే టైం అడ్జస్ట్మెంట్ అయితే లేదు. సో ఇది మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా కాలభైరవ స్వామి ఆరాధన చేయండి. మన ఆధ్వర్యంలో విశేషంగా ప్రతి అమావాస్య రోజు కాలభైరవ స్వామి యొక్క హోమం ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.